హాయ్ ఫ్రెండ్స్, కరీంనగర్ అనిల్ ఫ్రెండ్ నేను పీజీ ఫ్రెండ్స్. అతనిది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, నాది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మేము అందరం కలిసి కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఈ యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ షాపులలో సన్నబియ్య కార్యక్రమం ఏ విధంగా ఉందో దాన్ని మీకు వీడియో ద్వారా చూపించి ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. నా పేరు కందికట్ట నవీను, నల్గొండ జిల్లా కనగల్లు గ్రామం. ప్రస్తుతం మా నియోజకవర్గం నల్గొండ కిందకి వస్తుంది. ప్రజెంట్ నేను హైదరాబాద్లోని అశోక్ నగర్లో ప్రిపేర్ అవుతూ నిరుద్యోగినిగా ఉన్నాను. మాకు నిరుద్యోగిగా ఉన్నటువంటి మాకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్య కార్యక్రమంలో భాగంగా మేము గత నెలలో నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పంపిణీ చేయకపోవడం జరిగింది. ప్రజెంటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అమలవుతున్నటువంటి సన్నబియ్య కార్యక్రమం నేడు హైదరాబాద్లో కూడా అమలవుతూ ఉంది. నిన్న సాయంత్రం 6-7 గంటలకి అనిలు నేను వెళ్ళి రేషన్ షాప్ దగ్గర సన్నబియ్యం తీసుకురావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు 24 కిలోల బియ్యం వచ్చినాయి. ఈ బియ్యం ఏ విధంగా ఉందో వండి తిని మీకు చూపించగలుగుతాం. సన్నబియ్యం అద్భుతంగా ఉంది. నిన్న రాత్రి తిన్నాం. కొనుకొచ్చుకున్న సన్నబియ్యం కంటే రేషన్ బియ్యంలో ఇచ్చేటటువంటి సన్నబియ్యం అద్భుతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకి, రాష్ట్ర సీఎం అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి, మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు మా నియోజకవర్గం ప్రజెంట్ శాసనసభ్యులు, మంత్రివర్యులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో చేసుకుంటూ, అలాగే అశోక్ నగర్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ రూమ్లలో ఉండి గతంలో దొడ్డు బియ్యాన్ని తిని ఎంత అవస్థలు పడ్డారో ప్రజెంట్ రూమ్లలో ఉంటూ అశోక్ నగర్లో చదువుకుంటూ ఇంటికి ఎడబాసి చాలామంది నిరుద్యోగులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా సన్నబియ్యాన్ని తీసుకొని వచ్చి అద్భుతంగా సన్నబియ్యాన్ని తింటున్నారు. అద్భుతంగా ఉంది సన్నబియ్యం. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైస్ ఉడికించినాక మీకు తదుపరి చూపిస్తా. రైస్ కుక్కర్ ద్వారా రైస్ వండి మీకు చూపిస్తా. మరి కొద్ది క్షణాల్లో రైస్ అవుతుంది. ఫ్రెండ్స్ చూపిస్తున్నా, చూడండి. బాగుంది, చల్లగా చల్లగా పొద్దుగా రైస్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు యనుమల రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. పప్పు కర్రీ, ఇది ఎగ్ వంట చేసుకోండి ఫ్రెండ్స్. బయట కర్రీస్ కొనుక్కుంటాం. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.